ప్రెగ్నెన్సీకి పైల్స్కి సంబంధం ఉందా? చాలా మంది మహిళలు, మేడం నాకు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మా పైల్స్ ప్రాబ్లం ఉంది మేడం, అంతకుముందు ఏ ప్రాబ్లం లేదు అంటూ ఉంటారు. మరి ప్రెగ్నెన్సీలో పైల్స్ ఎందుకు అంత కామన్? దిస్ ఇస్ డాక్టర్ వనజాక్షి, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, కన్సల్టెంట్ బ్రెస్ట్ సర్జన్. ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ హార్మోన్ అనే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అధికంగా ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్ అధికంగా ఉండడం వల్ల పేగుల కదలికని తగ్గిస్తుంది. అంటే పేగుల కదలిక స్లో డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే పేగుల కదలిక స్లో అయిపోతుందో దానివల్ల కాన్స్టిపేషన్, మలబద్ధకం చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా ప్రెగ్నెన్సీలో పెరుగుతున్న గర్భసంచి బిడ్డ యొక్క బరువు వల్ల పెల్విస్ మీద ప్రెషర్ పెరుగుతుంది. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అండ్ మలబద్ధకం కామన్. ఇలా కాన్స్టిపేషన్, మలబద్ధకం, మోషన్ అయ్యేటప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి రావడం వల్ల మలద్వారం దగ్గర ఉన్న అన్ని సమస్యలు అంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇవి ప్రెగ్నెన్సీలో కామన్గా చూసేవి. సో ప్రెగ్నెన్సీలో సహజంగా జరిగే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ మల విసర్జన సమస్యలన్నీ చూస్తూ ఉంటాం. సో ఇవి రాకుండా నివారించుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.